హలో ఫ్రెండ్స్, ఈరోజు 18 ఆగస్టు 2024. ఈరోజు కువైత్ గవర్నమెంట్ బయోమెట్రిక్ సిస్టమ్ని ఎవరైతే బయోమెట్రిక్ సెంటర్స్కి రాలేకుండా ఉన్నారో వాళ్ళందరి కోసము మొబైల్ బయోమెట్రిక్ స్కానర్స్ అని వెహికల్స్ని అరేంజ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఇళ్ళల్లో వయసు అయిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఆరోగ్యం సరిలేని వాళ్ళు, వీళ్ళందరూ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఎవరైనా ప్రవాసులు కానీ కువైతీస్ కానీ ఈ అవకాశాన్ని వాడుకోవాలని తెలుపుతున్నాను. ఈరోజు కువైట్లోని కొన్ని ఏరియాల్లో పవర్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కొన్ని ఏరియాలో పవర్ కట్ చేయడం ద్వారా మిగతా ఏరియాలు కువైట్ కంట్రీలో మెయింటైన్ చేసేదానికి పవర్ కట్ చేస్తున్నారండి. ఆ ఏరియాలు జిలీబ్, హవల్లీ, ముబారక్ కబీర్, సబాల్ అహ్మద్, ఒమరియా, ఫరోనియా, ఓల్డ్ జహ్రా అండ్ అబుఫతిరా. సో మీకు ఎమర్జెన్సీ అయినప్పుడు జనరేటర్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అపార్ట్మెంట్లలో లిఫ్ట్లు వాడొద్దని వాళ్ళు ప్రికాషన్స్ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు రెసిడెన్సీ ట్రేడింగ్ చేసే వాళ్ళని 6 మంది పట్టుకున్నారండి. వాళ్ళు సిరియన్, ఈజిప్షియన్ అండ్ ఆసియన్ నేషనాలిటీ. వీళ్ళు రెసిడెన్సీ ట్రేడర్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీసా ట్రేడింగ్లో ఒక మనిషికి వీళ్ళు 350 నుంచి 15 దినాల వరకు మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుందండి. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఈ 6 మందిని పకడ్బందీగా పట్టుకోగలిగారు. కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కువైత్ వారు నార్కోటిక్స్ స్మగుల్ చేసే గ్రూప్ను పట్టుకున్నారండి. వాళ్ళు 164 కిలోగ్రామ్స్ నార్కోటిక్స్ని, దాని విలువ వచ్చేసి కువైత్ దినాలలో 450,000 దినాలలో వాళ్ళు స్మగుల్ చేసే అమౌంట్ పట్టుకున్నారండి. ఇది పక్క దేశం నుంచి బోట్లలో తీసుకొస్తున్నారు. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి సంబంధించిన డిపార్ట్మెంట్కి అప్పగించారు. ఈరోజు కువైట్లో బంగారం ధరలు 1 గ్రాము 24 క్యారెట్లు వచ్చేసి 24 దినార్ల 876 ఫిల్స్, 1 గ్రాము 22 క్యారెట్లు 22 దినార్ల 811 ఫిల్స్ ఉందండి. అలాగే మనీ ఎక్స్చేంజ్ చూసుకుంటే 1 దినారు 275 రూపాయల 20 ఫిల్స్ ఉందండి. అలాగే మిగతా దేశాల కరెన్సీ రేట్లు మనం పైన చూపించాము. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలోని జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్య ఘటనను కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ 2 న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేందుకు కొంతమంది ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదురువాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఒక ఫ్లైఓవర్పై కొంతమంది యువకులు ప్రమాదకర స్టంట్లు చేయడానికి గుర్తించిన స్థానికులు వారికి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారి బైక్లను ఫ్లైఓవర్పై నుంచి కింద పడేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. విన్యాసాలు చేసిన వారితో పాటు స్కూటర్లను పడేసి ప్రజాభద్రతను ప్రమాదంలో పడేసినందుకు గాను మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశారు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా విండీస్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ నెగ్గడం ద్వారా దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. టెస్టుల్లో ఒక జట్టుపై వరుసగా అత్యధిక సిరీస్లు నెగ్గిన టీంగా సౌత్ ఆఫ్రికా అవతరించింది. 10 సిరీస్లు గెలిచి వెస్టిండీస్ మీద రికార్డు నెలకొల్పింది. ఇదే రికార్డు ఇంతకుముందు భారత్, ఆస్ట్రేలియా 9 మ్యాచ్లు గెలిచి రికార్డు నెలకొల్పాయి. ఇప్పుడు ఈ రికార్డు సౌత్ ఆఫ్రికా వారమైంది. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్ కరేబియన్ జట్టుతో తాజాగా జరిగిన 2వ టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఆ దేశం తరపున టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డు సృష్టించాడు. 1949, 1960 మధ్యకాలంలో ఆడిన హ్యూ టేఫీల్డ్ 170 వికెట్ల రికార్డును కేశవ్ బ్రేక్ చేశాడు. విండీస్తో టెస్టు సిరీస్లో కేశవ్ మహారాజ్ 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. భారత కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ 59 సంవత్సరాలు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కోస్ట్ గార్డుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు
వచ్చిన పాల్ తీవ్ర అసౌకర్యంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్నాథ్ సింగ్ ఆసుపత్రికి చేరుకొని పాల్కు నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.